హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో నేను ఈరోజు అయితే ఏ దాని మీద వీడియో చేస్తున్నాను అంటే, ఇప్పుడున్న ఈ కాలంలో చాలామంది చాలా రకాలుగా అయితే పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవడం లేదు. అది ఎందుకు ఇలా మారిపోయారో ఇప్పుడున్న న్యూ జనరేషన్, అది కొడుకైనా కూతురైనా, ఎందుకు తల్లి తండ్రిని భారం అనుకుంటున్నారు? తల్లిదండ్రిని మనతో ఉంటే కష్టాలు వస్తాయి, గొడవలు వస్తాయి అనుకుంటూ చాలా వేరే అలాంటి మైండ్ సెట్తో అయితే బతుకుతున్నారు ఇప్పుడున్న ఈ జనరేషన్. ఎవరైతే తల్లిదండ్రిని సరిగ్గా చూసుకోకుండా భయంకరంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా చూస్తున్నారో, ఈ వీడియో వాళ్ళ కోసమే. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడాలి, వాళ్ళు మారాలి, వాళ్ళ తల్లిదండ్రిని బాగా చూసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడున్న కాలంలో తల్లి తండ్రిని చాలా బాగా చూసుకోవాలి. వాళ్ళ కంట్లో కన్నీళ్లు రాకోకుండా వాళ్ళనైతే కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇంత పెద్ద చేసి మన కాళ్ళ మీద మనం నిలబడేంత మనల్ని పెంచి పెద్ద చేసి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా మనల్ని అయితే వాళ్ళు చేయి వదలకోకుండా జీవితాంతం మన కోసమే బ్రతుకుతున్నారు. ఇప్పటికీ బ్రతుకుతూనే ఉన్నారు. ఇప్పటికీ మన కోసం వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ కొంతమంది నేను చెప్తున్నాను కదా, కొంతమంది ఎవరైతే తల్లిదండ్రిని సరిగ్గా చూసుకోకుండా అండ్ ఎక్కువగా వాళ్ళ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, వాళ్ళ తల్లి తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకి భారం అవుతారు. వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు, వాళ్ళతో నుంచి గొడవలు వస్తున్నాయి, మన లైఫే మారిపోతుంది, సంతోషాలు లేవు, ఎప్పుడు వాళ్ళకే సేవలు చేసుకుంటూ ఉండాలి, ఏంటి అది అని ఇప్పుడున్న జనరేషన్ కొడుకులు కూతుర్లు అయితే ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించడం వల్ల మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. రేపు పొద్దున అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది. ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఒకసారి ఆలోచించండి, మైండ్ పెట్టి ఒకసారి ఆలోచించండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. చాలామందిని చూస్తున్నాను నేను, న్యూలీ మ్యారీడ్ కపుల్స్, మ్యారేజ్ అవుతుంది కదా, ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ వైఫ్స్ చెప్పిన మాటలు విని వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ని మనకి భారం అవుతుంది, నిన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతాము అని వాళ్ళని తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి వాళ్ళకి నెలకి 50,000 ఎంతైనా పర్వాలేదు, మీరు మా ఇంట్లో ఉండకూడదు అనే థాట్ ప్రాసెస్తో వాళ్ళు ఆలోచించి వాళ్ళ వైఫ్ చెప్పిందని చెప్పి వెంటనే తీసుకొని పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తూ అక్కడ ఉంచేస్తున్నారు. వాళ్ళకి ఎంతో కొంత పడేస్తున్నారు, అంతే. ఆ తర్వాత వాళ్ళ గురించి కాదు కదా, వాళ్ళ కోసం కూడా ఒక్కసారి కూడా వచ్చి చూడరు. అంత భయంకరంగా ఇప్పుడైతే తల్లి తండ్రితో ప్రవర్తిస్తున్నారు ఇప్పుడున్న ఈ జనరేషన్ ఇప్పుడున్న ఈ జనరేషన్ కూతురు కొడుకులు ఇలా తయారైపోయారు. ఎందుకు ఇలా తయారైపోయారు? మనల్ని పెంచడానికి, పెరిగి పెద్ద అవ్వడానికి ఎంత కష్టపడి వాళ్ళు మనల్ని పెంచినారో అదంతా ఇప్పుడుండే వాళ్ళంతా మర్చిపోతున్నారు. వాళ్ళనైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసి వీళ్ళైతే పబ్స్, షికార్లని చాలా అంటే చాలా బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళనేమో అక్కడ మీ లైఫ్కి మీరే బాధ్యులు అని వదిలేస్తున్నారు వాళ్ళని. ఈ కాలంలో ఇప్పుడున్న వాళ్ళ ఏజ్ ఏదైతే 60 to 100 ఈ మధ్యలో ఉన్న ఏజ్ పీపుల్ని మనమైతే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని అవసరమైతే గాజు బొమ్మలాగా చూసుకోవాలి. అంత బాగా నీట్గా చూసుకుంటేనే మనకి పేరెంట్స్ని చూసుకున్నందుకు ఆ దేవుడు కూడా మనకి మంచి జరగాలని దీవిస్తాడు. అంతేగాని ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసి ఎంతో కొంత ఇచ్చేసి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ పబ్లిసిటీ కోసం అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఇలా ఫొటోస్ పెడుతూ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలా ఫొటోస్ పెడుతూ మేము మా తల్లిని తండ్రిని బాగా చూసుకుంటున్నాం అని చెప్పి అది కూడా కొంచెం గొప్పగా చెప్తుంటారు. మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టినాం, అయినా కూడా మేము వాళ్ళని మర్చిపోకుండా చాలా బాగా చూసుకుంటున్నాం, లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళైతే ఆ మైండ్ సెట్ అయితే వాళ్ళనైతే అలా చేస్తున్నారు. అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసి వాళ్ళని వదిలేస్తున్నారు. మీ లైఫ్ మీరు చూసుకోండి, మా లైఫ్ మేము చూసుకుంటాం అని వాళ్ళనైతే వదిలేస్తున్నారు. ఈ టైంలో వాళ్ళు ఎంత సంతోషంగా మనవళ్ళతో ఆడుకోవాల్సిన వాళ్ళు అలా ఒంటరిగా ఒక రూమ్లో పడేసి వాళ్ళందుకు వాళ్ళే ఉండి ఆ సంతోషం లేదు, ఎవరు మాట్లాడరు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఏ ఫాదర్కి మదర్కి రాకూడదు.
అంత భయంకరంగా ఈ ఈ టైప్ సిచ్యువేషన్, ఈ టైప్ లైఫ్ అయితే వాళ్ళకి వద్దు అని కొంతమంది పేరెంట్స్ చెప్పుకోవడం జరిగింది. సో ఈ ఇప్పుడున్న ఈ జనరేషన్, ఈ కొడుకులు కూతుర్లకి నేను ఒక కథ చెప్తాను. అది ఇక్కడే జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒకటే కుటుంబంలో ఉన్న అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయినాయి. ఒక్క చెల్లెలకు మాత్రం మ్యారేజ్ అవ్వలేదు. కానీ కొన్ని రోజులకు ముందు తనైతే బాగలేక తనైతే మంచం మీద పడిపోయింది. లేసే పరిస్థితి లేదు. ఎంత భయంకరంగా అంటే అన్నీ మంచం మీద జరుగుతాయి. ఈ ఏజ్లో ఇది కామన్, చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి లైఫ్ని చూస్తే మనకు ఎంతో బాధ అవుతుంది. ఎందుకు ఉన్నట్టుండి మన కళ్ళ ముందర తిరుగుతున్న వాళ్ళు ఇంత తొందరగా ఎందుకు ఇలా పడిపోయి ఇంత నరకం అనుభవిస్తుంటారని ఒక్కొక్కసారి నేనైతే ఆ దేవుణ్ణి ప్రార్థించడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళ చావు దగ్గరికి వచ్చింది అని అనుకుంటే తీసుకొని వెళ్ళిపోవాలి. ఇలా మంచం మీద పెట్టి కష్టాలు అన్నీ చూపించి బాధపడేటట్టు చేసి ఎందుకురా ఈ లైఫ్ తొందరగా తీసుకొని పో అనే మైండ్ సెట్ వచ్చేంత వరకు దేవుడైతే వాళ్ళని శిక్షిస్తూనే ఉంటాడు. అలాంటి అమ్మని ఆ కూతురు ఎంత బాగా చూసుకుంటుంది అంటే మాటల్లో చెప్పలేము. అది ఎంత బాగా అంటే అన్నీ తను చేయాల్సిన ప్రతి ఒక్క పని తనే చూసుకుంటూ వాళ్ళ అమ్మని తొందరలో లేచి నడిచినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంత సేవ చేస్తుంది. ఆ సేవలు ఎవరు చేయలేరు. బాత్రూమ్ క్లీన్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఎక్సెట్రా అన్నం పెట్టడం కానీ, లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, అట్లా అంతగా సేవ చేస్తూ తనైతే వాళ్ళ అమ్మని ఎంతో కంటికి రెప్పలా, ఇప్పుడు నేను చెప్పాను గాజు బొమ్మలాగా చూసుకోవాలని, అలాగే చూసుకుంటుంది ఆమె పేరు మీకు ఆల్రెడీ తెలుసు. మీరు షార్ట్స్లో అన్ని దానిలో మా పిన్నిని అయితే చూశారు. ఆ పిన్నియే వాళ్ళ అమ్మని ఎంతగా చూసుకుంటుందంటే ప్రతి ఒక్కరు ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎలా చూసుకోవాలి, ఎలా వాళ్ళ అమ్మకి ప్రేమని పంచాలి, ఎలా చెయ్యాలి అని మనమైతే ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంతగా చూసుకుంటుంది. అలాగే తను కొంతమందికి ఉంటుంది, అయ్యో ఇప్పుడు అది చేయాలా, అన్నం ఎట్లా తినడం, ఆ స్మెల్ వస్తుంది, అన్నం ఎట్లా తినడం, ఆ స్మెల్ వస్తుంది, టీ ఎట్లా తాగడం, అవన్నీ తనకేమీ లేవు. తను ఒక దేవత అంతే. చెప్పాలంటే తను ఒక దేవత. ఎందుకంటే వాళ్ళ అమ్మని లేచి నడిపించేంత వరకు తను నిద్రపోనని అనే శపథం చేసి తనైతే ఇప్పటికీ కంటిన్యూగా సేవలు చేస్తూనే ఉంది. తన లైఫ్ మొత్తం వాళ్ళ అమ్మకి ఇచ్చేసింది, వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర పెట్టేసింది. వాళ్ళ అమ్మ లేచి నడిచేంత వరకు తనకి బాగలేకపోయినా తన హెల్త్ పట్టించుకోకుండా వాళ్ళ అమ్మని అంత కంటికి రెప్పలా చూసుకుంటూ తనైతే సేవల మీద సేవలు చేసుకుంటూ ఇప్పటికీ వాళ్ళ అమ్మని ఎంత బాగా చూసుకుంటుందంటే ఇప్పుడు ఆమె ఎవరో కాదు, మా అమ్మమ్మే. సో ఆ అమ్మమ్మ ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి బాధపడుతుంటుంది. అంతా నీకే పడుతుంది, నా పనులన్నీ నీకే పడుతున్నాయి, నువ్వు ఈ టైంలో హ్యాపీగా జాబ్ చేసుకోవాల్సింది నువ్వు ఇలా అని ఒక్కోసారి బాధపడుతుంటుంది. మేమందరం వెళ్ళి తను చేస్తుండేది చాలా మంచిది, ఎవరు చేయలేరు అమ్మమ్మ అని అందరం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఈ టైంలో ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. ఒకరికి కష్టం వచ్చిందని బాధపడుతుంటారు, అన్నీ వీళ్ళకే పనులు పడుతున్నాయి, వీళ్ళు ఏమి చూడలేకపోతున్నారు అని ఆమె అయితే అలా బాధపడడం కామన్, ఇంకేం చేయలేము. కానీ తను మా పిన్ని మాత్రం ఇంత కూడా విసుగు లేకోకుండా ఎంత నీట్గా, ఎంత బాగా శ్రద్ధతో చెయ్యకూడని పనులన్నీ తనకి చేసి, ఎవరు చేయరు ఆ పనులు ఇంకా, ఎందుకంటే పని వాళ్ళు కూడా కొన్ని పనులు చేయరు. అలాంటిది తల్లిని అంత బాగా చూసుకుంటూ సేవలు చేసుకుంటూ అసలు మీనింగ్లెస్, ఇంకా అసలు నోట్ల నుంచి మాటలు కూడా రావు, అంత పొగిడినా కూడా తక్కువే ఇంకా. సో అలా పిన్ని వాళ్ళ అమ్మని లేచి నడిపించేంత వరకు నేను ఊరుకోను, నిద్రపోను. తను లేచి నడచాలి, అది నేను చూడాలి, తన కంట్లో ఆ సంతోషం అనేది నేను చూడాలి అని తను శపథం చేసింది. అలాగే కొంచెం దాన్ని నడిపించడం జరుగుతుంది. కానీ ఏం చేస్తాం, ఒకసారి వచ్చిన హెల్త్ ఇష్యూ అంత తొందరగా పోదు. సో మేము కూడా ప్రార్థిస్తూనే ఉన్నాం దేవుళ్ళకి,
మా అమ్మమ్మ తొందరగా నడవాలని చెప్పి. తను ఒకవేళ నడిచిందంటే ఆ క్రెడిట్ మొత్తం మా పిన్నికే పోతుంది. ఎందుకంటే తను లేకపోతే మా అమ్మమ్మ లేదు. ఒక్క రోజన్నా తను నెగ్లెక్ట్ చేసి వదిలేసింది అంటే మా అమ్మమ్మ లేదు. కానీ తను అలా చెయ్యలేదు. చెప్తున్నా వినండి, అలా చెయ్యలేదు. అసలు ఎప్పుడూ తను అలా చెయ్యలేదు. ఎంత బాగా చూసుకుంటూ తను ఇంకా ఏమేమి చెయ్యాలి అని ఇప్పటికీ తనైతే ఆలోచిస్తూ వాళ్ళ అమ్మని ఎప్పుడెప్పుడు తన కాళ్ళ మీద నడిపించాలి, ఎప్పుడెప్పుడు నడిస్తే చూడాలి అని ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు కొంచెం మేలు, పర్వాలేదు. మా అమ్మమ్మకి అయితే హెల్త్ ఇష్యూ అయితే కొంచెం తగ్గిపోయి కొంచెం మెరుగుపడుతుంది. చాలా అంటే చాలా బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పిన్ని ఇంత సేవలు చేస్తూ లైఫ్ అంతా తనకే ఇచ్చేసింది. ఇంకా వాళ్ళ అమ్మకే ఇంకెవరు చేస్తారు ఇట్లా ఇంత పనులు. అండ్ ఏదన్నా బాత్రూమ్ వెళ్తే కడగడం కానీ, లేకపోతే వాష్రూమ్ చేయించడం కానీ, ఇంకా ఎక్సెట్రా తినిపించడం కానీ, ఒక్కొక్కసారి చేతిలో వణికినప్పుడు తనే తినిపిస్తుంది, తనే నీళ్లు తాపిస్తుంది. కంటికి రెప్పలా గాజు బొమ్మలాగా చిన్న పాపని చూసుకున్నట్టు వాళ్ళ అమ్మని అయితే చూసుకుంటుంది. ఇంకా అంతకన్నా మా అమ్మకి ఇంకేం కావాలి? అలా ఉండాలి. వాళ్ళ ఇంట్లో మా ఇద్దరు పిన్నిలు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారంటే, ఇంకొక ఆమె వచ్చేసి జాబ్కి అయితే వెళ్ళి వచ్చి వాళ్ళ అమ్మని తర్వాత తను చేసి పెట్టడం కానీ, తనకి ఏమైనా కావాలంటే అడిగి చేసి పెడుతుంది. తను కూడా మళ్ళీ మా చిన్న పిన్నితో కలిసి ఈమె కూడా కొంచెం సహాయం చేస్తుంది, బాగా చూసుకుంటుంది. తను కూడా ఎంతో తను వచ్చేసి ఏదైతే సేవలు చేస్తుందో చిన్న పిన్ని, పెద్ద పిన్ని వచ్చేసి ఏమన్నా మందులు కొనియడం కానీ, లేకపోతే వీల్ చైర్స్, లేకపోతే నైటీస్ ఇలాంటివి కొనియడం కానీ మా పెద్ద పిన్ని అయితే చూసుకుంటుంది. ఇంటికి తనే పెద్ద కాబట్టి మా పెద్ద పిన్ని అయితే మా అమ్మమ్మకి కావాల్సిన యాక్సెసరీస్ కానీ, లేకపోతే బ్రెడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, తినిపించడం కానీ, వంటలు చేయడం కానీ, ఇవన్నీ తనైతే ఇంటికి వచ్చిన తర్వాత తను కూడా ఎంతగా సేవలు చేస్తుంది అంటే వాళ్ళ అమ్మకి అంతగా సేవలు చేస్తుంది. ఇంత కూడా విసుగు అయితే వాళ్ళ అమ్మ మీద అయితే చూపించదు. అంత బాగా వాళ్ళ అమ్మని ఇద్దరు కూతురులు ఎంత బాగా చూసుకుంటున్నారంటే, అలాంటి వాళ్ళని చూసి ఇప్పుడున్న ఈ జనరేషన్ కొడుకులు కూతుర్లు అయితే మారాలి, ఖచ్చితంగా మారాలి. వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళైతే మారాల్సి ఉంటుంది. ఎందుకంటే తను లేచి నిలబడి నడిచేంత వరకు మేము నిద్రపోము, మనకు మనశ్శాంతి ఉండదు. ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలి, నడుస్తుంటే మా కళ్ళారా చూడాలి అని వాళ్ళు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అంటే, ఆ దేవుడు కూడా తొందరలోనే వాళ్ళ కోరిక అయితే తీరుస్తాడు. మా అమ్మమ్మ తొందరలోనే లేచి నడుస్తుందని మేమందరం నమ్ముతున్నాం ఇప్పటికీ. సో ఎప్పుడెప్పుడు నడుస్తుందని చాలా క్యూరియాసిటీగా ఉంది. అండ్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఇద్దరు పిన్నీలు గురించి. ఆ ఇద్దరు పిన్నీలను చూసి ఇప్పుడున్న ఈ జనరేషన్ ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే వాళ్ళు చేసేది చూసి మీరు మీ పేరెంట్స్ని, లేకపోతే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా చూడాలి అని చెప్పి మీరైతే ఈ వీడియో చూసి వాళ్ళైతే మారాలి. అందుకే నేను చెప్తున్నాను, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరెవరికంటే ఎవరైతే పేరెంట్స్ని చూసుకోకుండా ఇలా సతాయిస్తూ ఉంటారో, ఇంకొంతమంది పేరెంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఈ వీడియోని. సో అందరికీ ఈ వీడియోని అయితే పంపించేక ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కదా. సో అలా మనమైతే మారాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మారండి. మమ్మీ డాడీని బాగా చూసుకోండి, వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోండి, వాళ్ళని అస్సలు బాధ పెట్టకండి. కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కోపాలు వస్తుంటాయి పోతుంటాయి. ఏదన్నా కూడా కోపంతో అనం మనం. ఏదో కొంచెము గిల్టీనెస్, లేకపోతే ఇంకా ఎక్సెట్రా లేకపోతే బాధతో మనమైతే వాళ్ళ మీద అరిచిండొచ్చు. కానీ అది కోపంతో అరిచిండేదైతే కాదు, అది ఓన్లీ ఇక్కడి నుంచి వచ్చిండేది, ఇక్కడి నుంచి అయితే రాలేదు కదా. తిట్లు మామూలుగా పేరెంట్స్ని మనము కసురుకోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరైతే కొంచెం మారుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసి
10 మందిలో ఒక్కరు మారినా కూడా ఈ సొసైటీ బాగుపడుతుంది. వాళ్ళ అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి. ఎంత బాగా చూసుకోవాలంటే నేను ఈ వీడియో చెప్పినాను కదా, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరైతే చూసుకోండి. పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకండి, ఓల్డ్ పీపుల్ని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకండి. మీ దగ్గరే పెట్టుకొని చివరి రోజుల్లో వాళ్ళు చాలా మనశ్శాంతిగా చాలా హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేసి వాళ్ళైతే వాళ్ళ లైఫ్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. అలాగే చేయండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ కోరికలు తీర్చండి, పక్కనే చివరి రోజుల్లో వాళ్ళ పక్కనే ఉండండి, టైం స్పెండ్ చేయండి వాళ్ళతో. అప్పుడే వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రెష్ అవుతుంది అండ్ వాళ్ళు మానసికంగా బాధపడరు. ఇలా మీరు ప్రతిరోజు కొంచెం టైం ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేశారంటే వాళ్ళ కంట్లో ఆనందం చూడాలి మీరు ఆ టైంలో. అప్పుడు ఎంత డబ్బులు ఇచ్చి కొన్నా కూడా మనము ఒక వస్తువు ఆ సాటిస్ఫాక్షన్ అస్సలు రాదు. ఎందుకంటే ఆ కంట్లో వాళ్ళు మనము వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ కంట్లో ఆనందం వస్తుంది చూడు. ఆ ఆనందము మనము ఎంత పెద్ద వస్తువుని కొన్ని కోట్లు పెట్టుకుంటాం కదా, అప్పుడు రాని సాటిస్ఫాక్షన్ వాళ్ళ కంట్లో ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామో అప్పుడు వాళ్ళ కంట్లో హ్యాపీనెస్ చూస్తాం కదా, అప్పుడు ఇది చాలరా ఈ జన్మ కనిపిస్తుంది. సో అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. మమ్మీ డాడీని ఓల్డ్ పీపుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకండి, దయచేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకండి. చాలా బాగా చూసుకోండి ప్లీజ్ గైస్. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెళ్తుంది. అలాగే షేర్ చేయండి, చెప్పాను కదా అందరూ చూడాలి ఈ వీడియోని. అందుకే అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో, ఇంకా ఏమేమి ఒపీనియన్స్ ఉన్నాయో మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వచ్చి నాతో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో ఏది చేయాలనేది అక్కడ చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి రిలీజ్ చేస్తాను. సో ఇంకెక్కువ చెప్తే ల్యాగ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అదొకటి దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.